IPL 2025 మెగా వేలంలో మొదటి రోజు ఆటగాళ్లు భారీ ధరలకే అమ్ముడయ్యారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిసి 467.95 కోట్లు ఖర్చు పెట్టాయి. 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి రోజు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి 8 మందిని కొనుగోలు చేసింది. వాస్తవానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అర్షదీప్ సింగ్ కోసం గట్టిగా ప్రయత్నించింది. కానీ ATM కార్డుతో పంజాబ్ కింగ్స్ జట్టే దక్కించుకుంది. ఆ తరువాత మొహమ్మద్ షమీని 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, రాహుల్ చాహర్ 3.20 కోట్లు, ఆడమ్ జంపా 2.40 కోట్లు, సిమర్జీత్ సింగ్ 1.50 కోట్లకు దక్కించుకుని బౌలింగ్ పటిష్ట చేసుకుంది. బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మార్చుకునేందుకు హిట్టర్ ఇషాన్ కిషన్ ను 11.25 కోట్లు, ఫినిషర్ అభినవ్ మనోహర్ ను 3.20 కోట్లకు దక్కించుకుంది. ఇవాళ జరగనున్న రెండో రోజు 5.15 కోట్లతో రంగంలో దిగనుంది. ప్రస్తుతం SRH కు 2 విదేశీ ఆటగాళ్లు, మిడిల్ ఆర్డర్ బలోపేతానికి కొందరు బ్యాటర్లు అవసరం. గత సీజన్లలో వేలంలో దూకుడుగా వ్యవహరిస్తూ కనిపించిన కావ్య మారన్ ఈసారి భిన్నంగా కనిపిస్తోంది.